గుడ్ న్యూస్ చెప్పిన చైనా. గుండెపోటు, స్ట్రోక్కు వ్యాక్సిన్ వచ్చేసిందిగా. ప్రస్తుత కాలంలో గుండెపోటు, స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో చైనా గుడ్ న్యూస్ చెప్పింది. రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్, గుండెపోటులకు కారణమయ్యే ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడానికి చైనాలోని శాస్త్రవేత్తలు సంభావ్య వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. దీనిని ఆర్థెరోస్క్లెరోసిస్ లేదా ధమనులలో కొవ్వు ఫలకం పేరుకుపోవడం అని కూడా అంటారు. వాపు వల్ల ధమనులు గట్టిపడటం రక్త ప్రవాహాన్ని అడ్డుకడుతుంది. స్ట్రోక్, అనురిజం లేదా గుండెపోటుకు దారితీస్తుంది. ఆర్థెరోస్క్లెరోసిస్ ఒక శోథ వ్యాధి. సహజ అడ్డంకులు, ఎంజైమ్లతో కూడిన శరీరం, సహజ రోగ నిరోధక శక్తి, అలాగే యాంటీబాడీలతో కూడిన దాన్ని అనుకూల వ్యవస్థ ద్వారా అనుసంధానం చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ రకమైన ధమనుల అడ్డంకులను గతంలోనూ స్కాన్ల ద్వారా నిర్ధారించారు. కానీ ఇప్పుడు యాంజియోప్లాస్టీ వంటి శస్త్రచికిత్స విధానాలతో చికిత్స చేస్తున్నారు. ఇది రక్తనాళాలు మూసుకుపోకుండా నిరోధించడానికి సెంటన్లు ఉపయోగిస్తున్నారు. వైద్యుల ప్రకారం ఆర్థెరోస్క్లెరోసిస్ అనేది పెద్ద, మధ్యస్థ పరిమాణ ధమనుల దీర్ఘకాలిక శోథ వ్యాధి. ఇస్కామిక్ గుండె జబ్బులు, స్ట్రోకులు, పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధికి కారణమవుతుంది. దీనిని కార్డియోవాస్కులర్ డిసీజ్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాణాలు తీసే ప్రమాద వ్యాధులతో గుండె జబ్బులు ఒకటి. ప్రతి నిమిషం లక్షలాది మంది హృదయ సంబంధిత పరిస్థితులతో పోరాడుతున్నారు. ప్రతి 34 సెకండ్లకు ఒక వ్యక్తి గుండె జబ్బుతో మరణిస్తున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతుంది. కాబట్టి గుండెపోటు, స్ట్రోక్ను నివారించడానికి వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం ఒక విప్లవాత్మక దశ కావచ్చు. ఎందుకంటే ఇది మరణాలను తగ్గించగలదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.